సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో అండ్ గెస్ట్ గురించి చెప్పాలంటే ముద్దుగుమ్మ కన్నా కూడా బొద్దుగుమ్మ అని చెప్పొచ్చు. సో ఇనియా సుల్తానా అంటే సో సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. తన గురించి తెలియాలి అంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే తన ఫోటోలు కోకొల్లలుగా వస్తాయి. ఎందుకంటే ఆర్జీవీతో కలిసి పబ్లో అల్లకల్లలో సృష్టించిన ఇనియా సుల్తానా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ది బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకెంత కాలుష్యం విల్ గో ఫర్ ద ఇనియా డీటెయిల్స్ అంతా అడిగేద్దాం. హాయ్ ఇనియా. హాయ్ రోషన్. ఎలా ఉన్నావు? యా ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. అందమైన బొద్దుగుమ్మ. ఆ ఫొటోస్లో చూడు ఎంత అందంగా హాట్గా బొద్దుగానే ఉన్నా కదా. బొద్దుగానే ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నువ్వు వస్తే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఆర్జీవి గారి సినిమాలో చేసావా? చేసావా? రిలీజ్ అయిందా? అవ్వలేదు. రిలీజ్ అవ్వకుండా మీ ఇద్దరు ఆ సినిమా కన్నా మీ ఇద్దరు సినిమా ఎక్కువ వైరల్ అయిపోయింది. ఏంటి అసలుకి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు వచ్చింది మీ ఇద్దరిది అది? ఆ పబ్లో మీ కాలు పట్టుకోవటం, ఇద్దరు సిగరెట్స్ తాగుతా చిల్లయి కుమ్మేశారు. అసలుకి వీడియోలో అసలుకి ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి అది? నాకు ఆర్జీవి సార్ నేను చాలాసార్లు మూవీస్లో అంటే మూవీస్లో కాకుండా టీవీల్లో న్యూస్లో చాలాసార్లు చూసాను నేను. అప్పటి నుంచి ఆర్జీవి సార్ అంటే ద గ్రేట్ డైరెక్టర్ అని నాకు చాలా ఉండింది, ఆయన మీద రెస్పెక్ట్. అండ్ తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన్ని ఎప్పుడు కలిసానంటే ఒక షూట్ కోసం కలిసాను. ఒక షూట్లో వెళ్ళి యాక్ట్ చేస్తున్నాను. అది ఆయన ప్రొడక్షన్లో ఆయనదే జరుగుతుంది. లాక్డౌన్ టైం, సెకండ్ లాక్డౌన్ లాస్ట్లో. ఓకే. అప్పుడు షూట్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఆయన చూసా, షాక్ అయిపోయా. నాకు ఒక 2-3 సెకండ్స్ కాదు 2-3 మినిట్స్ వరకు నేను మాట్లాడలేకపోయా. ఎందుకంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్. ఆయన అంటే నాకు ఎప్పటి నుంచో చాలా రెస్పెక్ట్ అండ్ ఇష్టం ఉండే. తను చూసిన వెంటనే తన్ని కలిసానా, తనతో మాట్లాడలేకపోయా. ఫస్ట్ డే అయితే నేను మాట్లాడలేదు. తర్వాత దాని తర్వాత స్లోగా ఆయనతో తర్వాత నెక్స్ట్ ఆయన ప్రీమియర్కి కలవడం, ఒక మూవీ ప్రీమియర్ షో వేశారు, అక్కడ కలిసాను. దాని తర్వాత ఇంకోసారి కలిసాను నార్మల్గా. దాని తర్వాత నేను ఆర్జీవి సార్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత నా బర్త్డే వచ్చింది. అదే మంత్లో నా బర్త్డే వచ్చింది. పిలిచిన వెంటనే సార్ వచ్చారు నా బర్త్డేకి. కేక్ కట్ చేశారు. దాని తర్వాత సాంగ్స్ ప్లే చేశారు. సాంగ్స్ ప్లే చేసిన తర్వాత డాన్స్ చేశాను. దాని తర్వాత మీకు ఊపు వచ్చింది. దాని తర్వాత చెప్పు ఇంకా కంటిన్యూ. నా బర్త్డే బాగా సెలబ్రేట్ జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అదే ఫస్ట్ టైం. దానికి ముందు నేను ఎప్పుడూ నా లైఫ్లో ఒక బర్త్డేని అంత మంచిగా బాగా కేక్ కట్ చేసుకొని అందరితో సెలబ్రేట్ చేసుకుంది లేదు. ఆ రోజు చాలామంది ఉన్నారు. నా బర్త్డేకి ఒక 10-20 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆర్జీవి సార్ ఈజ్ ద మెయిన్ గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్. తను ఆ రోజు అందరు వీడియోస్ తీసుకున్నారు. ఏదో ఒక వీడియో ట్విట్టర్లో వచ్చేసింది, అది వైరల్ అయిపోయింది. ఓకే. ఓ, మీకు తెలియదు అది వైరల్ అవుతుందని? అస్సలు తెలియదు. ఆ రోజు కూడా అవ్వలేదు. ఆగస్ట్ 18th నా బర్త్డే, బట్ అది ఆగస్ట్ 21st తర్వాత వైరల్ అయ్యింది. ఒక 3-4 డేస్ అయితే ఎవరికి చూడలేదు దాన్ని. ఫస్ట్ ఎవరు డ్యాన్స్ స్టార్ట్ చేసింది, మీరా ఆయన? ఫస్ట్ కేక్ కట్ చేసాం. కేక్ కట్ చేసిన తర్వాత సాంగ్స్ పెడుతున్నారు. సో ఆర్జీవి సార్కి ఇష్టమైన సాంగ్స్ ఏవో అవి చూసి పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టారు కాబట్టి ఆయనకి దానికి డ్యాన్స్ చేయాలంటే ఇష్టం. నాకు సాంగ్స్ పెట్టిన తర్వాత డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఓకే. ఇప్పుడు ఆర్జీవి గారితో వేసినట్టు నాతో కూడా వేస్తావా డ్యాన్స్? తర్వాత వేయాలా ఇప్పుడు మీతో? మీ ఇష్టం. తర్వాత వేస్తానంటే ఎందుకు? రీజన్ చెప్పండి. ఊరికే సెలబ్రేట్ చేసుకుందాం, మీరు వచ్చారు కదా. అయితే నా బర్త్డేకి నేను మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 18th నా బర్త్డే రాబోతుంది. ఓకే. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా. అప్పుడు ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అప్పుడు వేద్దాం. నెక్స్ట్ వైరల్ అవుతుంది అది. సో కమింగ్ టు పాయింట్, ఇనియా సుల్తానా. సో ముస్లిం. అవును. ఓకే. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవరన్నా మంచి సపోర్ట్ ఉండాలి. ఈ 3 మీకు లేవని నేను విన్నాను. అండ్ మోరోవర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ ఇండస్ట్రీలో సినిమాలు ఏం రిలీజ్ కాలేదు, మీవి ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. బట్ ఒక్కసారిగా ఈ వీడియో రిలీజ్ అయిపోయింది, అక్కడ అల్లకల్లోలం చేసేసారు. కొంచెం అంటే ఓవర్గానే ఉంది వీడియో చెప్పాలంటే, కొంచెం హార్డ్గానే ఉంది చూడటానికి. బేసికల్గా మీ ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్కి కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ
ఎలా అనిపించింది, ఎలా రియాక్ట్ అయ్యారు? దీనికి ఎలా రియాక్ట్ అయ్యారంటే యాక్చువల్గా దీన్ని ఫస్ట్ నుంచి చెప్పాలి. నేను సడన్గా నేను వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చి ఉంటే వాళ్ళ రియాక్షన్ ఇంకోలాగా ఉండేది. ఎందుకమ్మా ఇలాంటివి చేసావు, ఇలాంటివి రాకుండా నువ్వు మంచి హీరోయిన్గా, నువ్వు మంచి యాక్టర్గా ట్రై చేసి ఉండొచ్చు అని చెప్పుండేవాళ్ళు. కానీ నేను వాళ్ళ సపోర్ట్తో నేను ఇండస్ట్రీకి రాలేదు. వాళ్ళు నన్ను జాబ్ చేయడానికి కూడా పంపించలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చాను. 2 years నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఇంకా అది ఎలా అవుతుందో కూడా తెలియదు ఫ్యూచర్లో. కానీ వాళ్ళ సపోర్ట్ నాకు లేదు, డాడీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ఫాదర్ లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా కష్టాల్లో ఉన్నింది. నేను వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదని చెప్పి ఇంట్లోంచి వచ్చేసా. దాని తర్వాత ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవడం అంతా నా ఇష్టమే, కానీ నేను ఇండస్ట్రీకి రావడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఆ వీడియో తర్వాత అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, మా పేరెంట్స్ ఫోన్ చేసా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చినప్పుడే వాళ్ళు హేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ వీడియో తర్వాత నన్ను అందరూ చాలా తప్పుగా చూస్తున్నారు. ఆ వీడియోలో అంత తప్పుగా ఉందా? ఉంది, డాన్స్ చేసాం, కానీ దానివల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను హేట్ చేస్తున్నారు, నన్ను తప్పుగా చూస్తున్నారు. నేనేం ఫోన్ వీడియోస్ ఏం చేయట్లేదు కదా, నేను ఇండస్ట్రీకే కదా వచ్చాను, నేను సినిమాలే కదా చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని చూసేది సినిమాలే కదా. అలాంటి సినిమాలు చూసి వాళ్ళ దాంట్లో వాళ్ళందరినీ బాగానే చూస్తారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి సినిమాలు చేస్తే మాత్రం వాళ్ళెవరికి నచ్చదు. అలా వాళ్ళకి నచ్చలేదు నేను ఇండస్ట్రీకి రావడం, అలాంటి వీడియోలో రావడం. వాళ్ళకి అంటే నేను వాళ్ళ రిలేటివ్స్ కానీ, నా రిలేటివ్స్ వాళ్ళు, నా ఫ్యామిలీ వాళ్ళు అని నేను చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. సో నేను ఇండివిజువల్ ఉమెన్, ఎప్పటికీ నేను సింగిల్, అంటే నేను ఇండివిజువల్గానే ఉంటా. నాకంటూ అందరికీ ఒక ఫ్యామిలీ పేరు ఉంటుంది కదా, అది నేను చెప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అలాంటివి. అంటే ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదా? లేదు. నాన్న ఎప్పుడు చనిపోయారు మరి? కోవిడ్ టైంలో. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే? మా డాడీకి ఇండస్ట్రీకి నేను వస్తానంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే మా డాడీ కూడా ఇండస్ట్రీకి రావాలని, తను మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వెళ్ళాడు, ట్రై చేశారు. తనకి ఛాన్సెస్ వచ్చాయి, వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. మా డాడీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా నన్ను బ్యాక్ సపోర్ట్ చేసేవాడు. నాకు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు కూడా ఇప్పటి వరకు. మా డాడీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు, అదైతే ఫర్ ష్యూర్. ఎందుకంటే మా డాడీకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, కానీ తను చేయలేదు. తన కూతురుగా నేను చేస్తాను, నేను ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఒక స్టార్ అవ్వాలని అనుకుంటున్నాను, నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకుంటున్నాను, అవుతాను. నేను సపోర్ట్ లేదు. సిబ్లింగ్స్ ఏం లేరా? ఒక్కదానివేనా? ఉన్నారు సిబ్లింగ్స్. బ్రదరా? ఎందుకు వాళ్ళకి నచ్చినప్పుడు నేను ఎందుకు చెప్పుకోవడం? వాళ్ళకి నేను అవసరం లేదన్నప్పుడు నాకు బ్రదర్స్ ఉన్నారా? వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళకి చెప్పుకోదలుచుకోలేదు నేను. వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళకి నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నారు. నేను అందుకని వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఉన్నట్టు కానీ నేను చెప్పుకోదలుచుకోలేదు. అంటే ఒక ఉమెన్కి ఇప్పుడంటే ఓకే, కొంచెం ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సొసైటీలో నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇనియా సుల్తానా ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నావు? అసలు నాకు ఫ్యామిలీ వద్దు అంటే వాళ్ళు నువ్వు మాట్లాడొచ్చు, అండర్స్టాండింగ్ చేసేలాగా మాట్లాడొచ్చు కదా. అసలు నువ్వు సపోర్ట్ చెయ్యరు వాళ్ళు. నేను మాట్లాడా, కానీ వాళ్ళకి నేను ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదు. నేను యాక్టర్గా నా లైఫ్ని కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. ఇండస్ట్రీలో ఉండడం నాకు ఇష్టమైన పని. నాకు ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటివి వేసుకోవడం నాకు ఇష్టమైన పని. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, యాక్టర్గానే ఉంటాను. నేను ఒక యాక్ట్రెస్గానే నా లైఫ్ని ఎండ్ చేస్తాను. బట్ ఇండస్ట్రీలో మీకు బాగా తెలిసిందే, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, అన్ని కమిట్మెంట్స్ అంటారు, అండ్ నీకు సపోర్ట్ లేదు ఇక్కడ, అండ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇనియా? కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదని కాదు. ఫేస్ చేశారా నిజంగా? అదే ఫేస్ చేశానంటే నేను చాలా ఆఫర్స్ వదులుకున్నా దానికోసం. ఎన్ని ఆఫర్స్ వచ్చాయంటే అన్ని ఆఫర్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ అనేది ఏమంటే ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఫేస్ అవుతుంది. నేను కూడా అలాంటి జోన్ని ఫేస్ చేసా. నాకు చాలామంది అడిగారు అలాగా,
నేను అలాంటి మూవీసే వదులుకున్నా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండేదాన్నేమో, నా మూవీస్ రిలీజ్ అయిపోయేదేమో. కానీ నేను ఇప్పుడు చేసుకుంటున్నా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా. అన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా కూడా ఉంది ఇండస్ట్రీలో. చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అని. లేదు, అలా లేకుండా కూడా ఇండస్ట్రీలో కొనసాగించవచ్చు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్ అలానే. ఏ సినిమాలు వదులుకుందాం అలా? పెద్ద సినిమాలా? అంటే వదులుకున్నా కొన్ని సినిమాలు, అవి రిలీజ్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నావు? ఇప్పుడు వరుణ్ సందేశ్తో యద్భావం తద్భవతి అనే మూవీ చేస్తున్నా, నటరత్నాలు అనే మూవీ చేస్తున్నా. ఇంకోటి రాకేంద్ర మౌళి హీరోగా చేశాను, దాంట్లో కూడా హీరోయిన్గా. ఈ 3 ప్రాజెక్ట్స్లో నేను హీరోయిన్గానే చేశా. ఆర్జీవీది? ఆర్జీవి సార్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నా. ఆర్జీవి సార్ ఇస్తా అన్నారు నెక్స్ట్ మూవీ. ఇంతవరకు చేయలేదు ఆర్జీవి గారితో? చేశాను, ఒకటి చేశాను. అది కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో కరోనా వైరస్ గురించే చేశారు అది. ఇవి నడుస్తున్నాయి ఇప్పుడు. నిన్ను చూస్తేనేమో కొంచెం కొంచెం మాట్లాడి ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఉంది. అంటే ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్లా కనిపించట్లేదు. ఇండస్ట్రీలో చాలా ఎలా ఉండాలి, బాగా ఇదిగా మాట్లాడాలి, ఇదన్నీ ఉంటుంది. బట్ వర్కౌట్ అవుతుందా నీకు ఇండస్ట్రీలో? మనకి ఏది కావాలంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. నేను అదే అనుకుంటా. నన్ను నేను మార్చుకుంటూ ఇండస్ట్రీలో నేను ఎదగడానికి నన్ను ఎంతవరకు నేను మార్చుకోవాలో అలా మార్చుకుంటూ వెళ్తూ ఉంటా. బట్ ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేదు నీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నీకు తెలుసు ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉంటే ఇక్కడ మనం మింగిల్ అవ్వచ్చు. ఎలా స్టార్ట్ అయింది మరి? ఇంటి దగ్గర నుంచి అసలు ఎలా వచ్చావు? మరి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటున్నావు ఇక్కడ? నేను ఇంట్లోంచి వచ్చినప్పుడు 100 రూపీస్ తీసుకొచ్చా నేను. ఎప్పుడు? ఇంట్లోంచి 2 years బ్యాక్ వచ్చినప్పుడు జస్ట్ నా దగ్గర 100 రూపీస్ ఉండే. దానికి మించి నా దగ్గర ఏం లేదు. అది జస్ట్ నగిరి నుంచి తిరుపతికి ఛార్జెస్కి అయిపోయాయి నా దగ్గర. అప్పుడు అక్కడ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంటూ అమ్మాయి, నేను, అక్కడ ఇంకొక 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు. నేను అమ్మాయి ఒకటే బెడ్షీట్, ఒకటే పిల్లలో షేర్ చేసుకొని ఉన్నాం. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ లైఫ్. తను చేసింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు అలాంటి టైంలో హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేసింది. అక్కడ తిరుపతికి వచ్చి జాబ్ చేసుకుంటూ 6 months జాబ్ చేసుకున్నా. కానీ నాకు ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంది, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది. నేను అప్పుడు యాక్టర్ అవుతాను, వెళ్తాను అని చెప్పాను ఇండస్ట్రీకి. నా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. నువ్వేంటి యాక్టర్ అవ్వడం ఏంటి, సినిమాకి వెళ్ళడం ఏంటి, నిన్ను ఎలా తీసుకుంటారు అనుకుంటున్నావు, అక్కడ అంత ఈజీ కాదు, కాస్టింగ్ కోచ్ ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా 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 చెప్పారు. అందరూ నవ్వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వారు. నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు. నాకు హైదరాబాద్లో ఒక్కరు కూడా తెలీదు. నేను ఎక్కడో మాది విలేజ్, తిరుపతికి వచ్చా, తిరుపతిలో ఉన్నా. కానీ హైదరాబాద్కి తిరుపతికి చాలా దూరం ఉంది. ఇండస్ట్రీలో ఒక్కరు కూడా తెలీదు. నేను అక్కడ వస్తానంటే ప్రతి ఒక్కరు నవ్వారు. కానీ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్, ఇప్పుడు నా ఫ్రెండ్సే నాకు కాల్ చేసి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటున్నారు. ఆ రోజు నేను వాళ్ళందరినీ ఎదిరించి, నాకు ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, కానీ నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఇండస్ట్రీకి వస్తానంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేకుండా నేను సింగిల్గా బస్ ఎక్కి వచ్చేసాను హైదరాబాద్కి. అలా వచ్చి ఇక్కడ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నీ చేశాను నేను. క్యారెక్టర్స్ చేసి హాస్టల్ ఫీజు పే చేయడం కోసం క్యారెక్టర్స్ చేసి ఆ వచ్చిన డబ్బుతో హాస్టల్ ఫీజు చేసా. 6 months స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉన్నింది నాకు కూడా. ఆఫ్టర్ 6 months నాకు మంచి మంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను 5 projects చేస్తున్నా. 3 projects లీడ్గా, 2 projectsలో క్యారెక్టర్స్ చేస్తున్నా. ప్రజెంట్ చాలా బాగుంది. రిలీజెస్కి కూడా ఉంది, సూన్గా రిలీజ్ కూడా అవ్వబోతుంది నా మూవీస్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నా ఫ్యామిలీ ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు. కానీ కాల్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు నన్ను మాత్రం చాలా హేట్ చేస్తున్నారు. చేస్తుంటే ఫోన్ ట్రై చేసావా అమ్మకి? కానీ చేసా, కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేటట్టు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఈ మాటలు అంటున్నారు, వీళ్ళు ఆ మాటలు అంటున్నారు, రిలేటివ్స్ ఇలా అంటున్నారు, మీ వాళ్ళు ఇలా అంటున్నారు, మన వాళ్ళు అలా అంటున్నారు. నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నా. నీ వల్ల నా వంశం అందరికీ, మా వంశం అందరికీ నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చావు అంటున్నారు.
ఇండస్ట్రీకి రావడం అంటే, ఒక యాక్ట్రెస్ అవ్వడం అంటే, ఒక వంశం మొత్తానికి చెడ్డ పేరు ఎలా అవుతుంది నేను అడుగుతున్నా. వాళ్ళందరి పరువు మర్యాదలు నేను తీసేసినట్టు ఎలా అవుతుంది? వాళ్ళల్లో అందరూ కూర్చొని టీవీ చూస్తారు, దాంట్లో ప్రోగ్రామ్స్ చూస్తారు, మూవీస్ చూస్తారు, ఎంటర్టైన్ అవుతారు, సీరియల్స్ చూస్తారు, అన్నీ చూస్తారు కదా, అంత ఎంటర్టైన్ అవుతున్నారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీస్ వాళ్ళ పరువు మర్యాదలు పోయిందని ఫీల్ అవుతారా? వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోరో నాకైతే తెలీదు. వాళ్ళైతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ అమ్మకి ఎట్లయినా ఫోన్లో హేట్ చేస్తున్నారని చెప్పావు కదా, నేను చెప్పదలుచుకుంది ఏమంటే, నా వల్ల మా అమ్మ హర్ట్ అయ్యింది, ఏడుస్తుంది. కానీ నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికి తెలియదు. నేను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నేను పోస్టులు పెడతా. నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటా. నేను సోషల్ మీడియాని హ్యాండిల్ చేయాలి కదా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో నేను హ్యాండిల్ చేస్తున్నా. దాంట్లో పోస్టులు పెడుతుంటే నేను అందరూ ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ నా లోపల బాధ ఎవరికి అర్థం కాదు. మా అమ్మ ఒకటే ఏడుస్తుంది అనుకుంటుంది. మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ ఏడుస్తుందని నేను ప్రతిరోజు ఏడుస్తున్నా, అది నాకే తెలుసు. మా అమ్మ ఇది చూస్తే, నేను చేసిన తప్పే అనిపిస్తే, ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ మమ్మీ. కానీ నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, నేను కూడా దాన్ని చేరుకోవాలనుకుంటా. ఒక ఆడపిల్ల అంటే ఇంట్లోనే కూర్చొని అంట్లు తోముకోవాలి, బట్టలు దుక్కోవాలి, పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనాలి, ఇది కాదు. ఒక ఆడపిల్లగా నాకు డ్రీమ్ ఉంది, నేను ఒకటి సాధించాలనుకుంటున్నా, అందుకే బయటకు వచ్చా. నేను సాధించిన తర్వాత ఇంటికి వస్తా, అంతే. నైస్, సూపర్. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి చాలామంది అబ్బాయిలు ఎంత స్ట్రగుల్స్ పడి కృష్ణానగర్లలో చిన్న చిన్న రూముల్లో ఉండి అండ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ హీరోస్ అయిన వాళ్ళు చాలామందిని చూసాం, లైక్ న్యాచురల్ స్టారీ నాని వరకు అలా. బట్ ఒక అమ్మాయి ఫస్ట్ టైం నాకు తెలిసి, నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళల్లో ఫస్ట్ టైం ఇలా నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను 100 రూపీస్తో, పేరెంట్స్ హేట్ చేస్తున్నారు అయినా కానీ ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఒక పట్టుదలతో ఇక్కడ గట్టిగా స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నావు కదా. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడటం, టచ్ చేసావు ఫస్ట్ టైం నువ్వు. నౌ యు ఆర్ సో హ్యాపీ, నీకు వస్తున్న ఆఫర్స్తో నువ్వు హ్యాపీగా ఉన్నావా? యా, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా ఇస్తుంది, నాకు మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంది, ఇంకా ఇవ్వాలని, ఇంకా వస్తుందని. నేను చేసినవన్నీ రిలీజ్ అయ్యి ఇంకా నాకు చాలా ఆఫర్స్ వస్తుంది. నేను తెలుగు ఇండస్ట్రీలో నేను మంచి ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటానని నేను ఖచ్చితంగా. యాజ్ అ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని అంతే. నాకు హీరోయిన్ ఒక్కటే అవ్వాలని కాదు, ప్రజెంట్ నేను 3 మూవీస్ హీరోయిన్గా చేస్తున్నా. నాకు హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తా, లేదంటే నేను క్యారెక్టర్స్ కూడా చేసుకుంటా. నాకు ఎలాగైనా ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోవాలి. సూపర్. మేబీ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఇన్వైట్ చేస్తారేమోలే. సో ఇండియా నేను కూడా ఆ క్షణం వస్తుందనే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడుంది వరుణ్ సందేశ్ మూవీ రిలీజ్కి? అది నవంబర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రిలీజ్ ఏముంది? పోస్టర్ అండ్ సాంగ్ గ్లిమ్స్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది 21st. ఓకే. సో వరుణ్ సందేశ్ బర్త్డే రిలీజ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఒక అమ్మాయిగా నువ్వు ఇక్కడ ఉండి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి సపోర్ట్ లేకుండా. ఇప్పటికీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నేను అనుభవిస్తూనే ఉన్నా. స్టిల్ యాజ్ ఆఫ్ నౌ మూవీస్ చేస్తున్నా, అయినా నాకంటూ ఉంటాయి కదా చాలా. ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే, ఒక అమ్మాయిగా ఉండాలంటే, అబ్బాయిల కంటే అందరూ అనుకుంటారు అమ్మాయిలకి అందరికీ ఆబ్వియస్గా తెలిసింది అమ్మాయిలకి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందని. నేను ఒక్కదానిగా ఉంటూ నా హౌస్ రెంట్ పే చేసుకుంటూ, నా పర్సనల్ మెయింటెనెన్స్, నా టాప్ టు బాడీ అంటే నా బాడీని మెయింటైన్ చేసుకుంటూ అన్నీ నేను చేసుకోవడానికి ప్రజెంట్ నేను ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి నాకు, కానీ నేను ఉన్న దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి మూవీస్ చేస్తున్నా, సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. సో నీ బాడీ షేమింగ్ కూడా చాలా కామెంట్స్ విన్నాం మేము. అవును. ఏం చెప్తావు దానికి? అంటే నీ డ్రెస్సింగ్ కానీ. నేను అమ్మాయిగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి ఒక్క అమ్మాయి 0 సైజ్ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదు.
తన బాడీ ఎలా ఉంటే తను దాంతో హ్యాపీగా ఉండాలి. నేను నా బాడీ ఎలా ఉంది నేను దాంతోనే హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఒకరు చెప్పారని నేను సన్నగా అయిపోవడం నాకు నచ్చదు. నేను లావుగా ఉన్నాను, అవును నేను లావుగానే ఉన్నా, నాకు ఇలానే ఆఫర్స్ వస్తున్నాయి, ఇలానే చేస్తా. నేను లావుగా ఉండే వాళ్ళు హీరోయిన్లు కాలేదా? లావుగా ఉండే వాళ్ళు యాక్టర్స్ కాలేదా? అందరు హీరోయిన్లు సన్నగానే కావాలా? లేదు. నాకు తెలిసిన ఆన్సర్ అయితే లేదు. మీకు ఆఫర్స్ మీరు నాకు తెలిసినంత మాత్రాన ఒక అమ్మాయి ఎప్పుడు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. తను ఎలా ఉన్నా తనకి తను క్వీన్. నేను అలానే అనుకుంటా. నాకు నేను బాగున్నా, నాకు నేను హ్యాపీగా ఉన్నా, నా బాడీతో నేను హ్యాపీగా ఉన్నా చాలు నాకు. నేను ఇంకొకరి కోసం అయితే ప్రతి ఒక్కరు నన్ను ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇంకొంచెం తగ్గాలమ్మా, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కానీ నువ్వు ఇంకొంచెం తగ్గాలి. 1 year నుంచి ఇదే మాట్లాడుతున్నారు, ఇంకొంచెం తగ్గాలి. ఇప్పటికీ స్టిల్ అదే చెప్తున్నారు. తగ్గావా? ఆ కొంచెం తగ్గి నేను ఏం చేయాలి? కొంచెం తగ్గి ఏం చేయాలి? 0 size మెయింటైన్ చేసి ఏం చేయాలి? నేను 0 size ఉంటేనే నా యాక్టింగ్ నా ఫేస్లో చూపిస్తా, నా ఎక్స్ప్రెషన్స్తో చూపిస్తా, నా బాడీతో చూపించాల్సిన అవసరం లేదు కదా. కావాలి ఒక అమ్మాయి సన్నగా ఉంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది సన్నగా ఉండడమే. కానీ మీరు పాత వాళ్ళని చూసుకుంటే, పాత హీరోయిన్స్ అందరు చూసుకోండి, ఎవరైనా అంత సన్నగా ఉన్నారా? అంటే అప్పుడు ట్రెండ్ ఏమంటే ఒక సైజులో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ ఏమంటే సన్నగా ఉండడం. నేను ఆ ట్రెండ్ని మారుస్తా. నేను ఎందుకు సన్నగానే ఉండాలి? నేను లావుగానే ఉంటా. నాకంటూ క్యారెక్టర్స్ రాసుకుంటారు కదా, ఇలాగా ఒక అమ్మాయి కొంచెం బొద్దుగా ఉండే అమ్మాయి, అలాంటి క్యారెక్టర్స్ నేను చేసుకుంటా కదా. సూపర్. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ హీరో? పవన్ కళ్యాణ్. అవునా? ఓకే. వర్క్ చేసావా? లేదు, ఇంకా చేయలేదు. ఆయన ఒక్కసారి నార్మల్గా ఎక్కడో ర్యాలీలోనో సంథింగ్ ఎక్కడో చూసాను, అదొక్కసారి అలా చూసా అంతే. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని చూడాలని, మీట్ అవ్వాలని, తనతో ఒక మూవీ చేయాలని కోరిక అయితే ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? యాజ్ ఎ హీరోగానా లేకపోతే యాజ్ ఎ పర్సన్గా? యాజ్ ఎ పర్సన్గా తను చాలా 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 మంచి అతను. యాజ్ ఎ హీరోగా కూడా తన స్టైల్ చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఇంకా రెండింటికి ఫ్యాన్ అయిపోయావా? ఇంకా వేరే ఏం లేదు? ఇంకా వేరే అంటే తన గురించి చాలా ఉంది కదా. నాకు చాలా ఇష్టం తన స్టైల్, తను అవుట్ సైడ్ కూడా, అంటే సినిమా ఇండస్ట్రీ కాకుండా బయటకు వచ్చి కూడా తను ఎంత మంచిగా మాట్లాడతారు, ఎలా ఉంటారు, తన హ్యూమన్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీస్లో నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? నాకు ఆయన అన్ని క్వాలిటీస్ ఇష్టం, ఒక్కటి స్పెసిఫిక్గా అని ఏం లేదు, అన్నీ ఇష్టం నాకు. ఆయన ఐస్ అంటే నాకు చాలా ఇష్టం. ఐస్ బాగుంటుంది అంతే. నాకు ఆయన ఐస్ అంటే ఇష్టం అంతే. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ చూస్తే నాకు ఫస్ట్ నేను బ్లాంక్ అయిపోతానేమో కొంచెం సేపు. ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇంకా నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తా ఆయన్ని చూస్తూ. అంతే అంతే. ఇంకేంటి నియా సుల్తానా, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తావు? అంటే డైరెక్టర్స్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయితే నీకు ఇష్టం, అండ్ ఎలాంటి రోల్స్ చేయాలని నీకు డ్రీమ్ ఏంటి అసలుకి? నాకు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. ఒక అమ్మాయి ఇది చేయలేదు అది చేయలేదు అని ఉంటుంది కదా కొన్ని అజంప్షన్స్, అవన్నీ పక్కన పెట్టి ఒక అమ్మాయి అంటే ఏదైనా చేయొచ్చు, ఒక అమ్మాయి అంటే ఏదైనా సాధించవచ్చు, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిన్ను చూడగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చూస్తే చాలా ట్రెడిషనల్ అది అనుకున్నాను, బట్ నీ పిక్స్ చూసిన తర్వాత అర్థమైంది నువ్వు చాలా వెస్ట్రన్ అని, నెక్స్ట్ లెవెల్ అని. అండ్ నాకు తెలియదు నిజంగా మీ ఫ్యామిలీ నుంచి ఇలా వచ్చామని. అండ్ నిజంగా గ్రేట్ అనిపించింది ఆ స్టోరీ వినగానే. నీహా గట్టిగా ట్రై చేస్తున్నావు, మంచి ఆఫర్స్ రావాలి నీకు కూడా, ఎటువంటి కాస్టింగ్ కౌచ్ లేకుండా ట్రై చేస్తున్నావు అని చెప్తున్నావు కాబట్టి, అండ్ ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని చెప్పావు, ఆయనతో కూడా మంచి రోల్ పడాలి నీకు. నేను ఇప్పుడైతే నేను గ్రేట్ అని అనుకోవట్లేదు. నేను ఏ రోజు అయితే నేను సాధించి నేను ఒక స్టేజ్కి వెళ్తాను, నేను ఆ రోజు గ్రేట్ అనుకుంటా. ఒక స్టేజ్కి వెళ్ళి నన్ను కాదనుకునే నా ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చిన రోజు నేను గ్రేట్ అనుకుంటా. నువ్వు అనుకునే సాధించావు, నువ్వే గ్రేట్ అని మా ఫ్యామిలీ, నేను గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం లే, నా దగ్గరకు వస్తే ఆ రోజు నేను గ్రేట్ అని ఫీల్ అవుతాను. సూపర్. అమ్మ నీ దగ్గరికి రావాలి, హ్యాపీగా ఉండాలి. సో సిబ్లింగ్స్తో హ్యాపీగా ఉండు. సో నాకు తెలిసి 2022లో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఇలానే. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ ఇచ్చింది ఆర్జీ సార్. అవునా?
ఓకే కూల్ చిల్. సో ఓకే ఇనియా, థ్యాంక్ యూ. మళ్ళీ నీ మూవీస్ రిలీజ్ అవ్వగానే కలుద్దాం మనం డెఫినెట్గా. ఓకేనా? కలుద్దాం మళ్ళీ. యా ఓకే ఇనియా, విష్ యూ గుడ్ లక్ యువర్ థ్యాంక్ ఫ్యూచర్ యూ. ఆల్సో. ఓ సారీ కాదు. ఓకే ఇంకేంటి, ఫైన్ కదా, కూల్, హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. చిల్. థ్యాంక్ యూ. యా